మన వాక్య ధ్యానాంశమై పరిశుద్ధ గ్రంథము తెరుద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని మొదట మాటగా అపోస్తలుడైన పౌలు చెప్పాడు. రెండవదిగా అంటున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాన ఈ వాక్యాన్ని ఒకంత మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన వారులారా, దేవుని రాజ్యం అంటే ఏంటి? మనుషులు నివసించేటువంటిది ఈ భూ సంబంధమైన రాజ్యం. ఈ లోక రాజ్యాలు వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యంలో ఉన్నదేంటి? ఈ లోక రాజ్యంలో ఉన్నదేంటి? దేవుని రాజ్యంలో ఉన్నది మనము పొందుకోగలగాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు, ఇదిగో దేవుని రాజ్యమో మీ మధ్యనే ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క రాజ్యం మన మధ్య ఉంటే మనకి ఆనందం ఉండాలి, కానీ ఆనందం లేదు. సంతోషం ఉండాలి, సంతోషం లేదు. సమాధానం ఉండాలి, సమాధానం లేదు. మన యొక్క జీవితంలో దైవ శక్తిని ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి, కానీ అనుభవించటం లేదు. ఎందుకు అనుభవించట్లేదు? దేవుని రాజ్యం మన మధ్య లేదంటారా? దేవుని రాజ్యం మన మధ్య ఉంది, కానీ మన యొక్క జీవితంలో ఆ రాజ్యపు శక్తిని అనుభవించలేకపోతూ ఉన్నాం. ఎందుకు అనుభవించలేకపోతున్నాం? మనము ఆ సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటను విశ్వసించడం లేదు కనుకనే ఆనాడు యేసుక్రీస్తు వారి యొద్దకు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఆయనతో అడిగినటువంటి మాటే మనందరము కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదేమనగా లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదని ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నదని ఆయన చెప్పి ఉన్నాడు? వాళ్ళందరూ అంటున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగితే ప్రభు అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము ఇప్పుడు మీ మధ్యనే ఉంది. అది ప్రత్యక్షంగా రాదు, మీ మధ్యనే ఉంది. కారణం ఏమనగా రాజు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రాజు లేకపోతే రాజ్యము లేదు. అలాగే ఏ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నారు గనుక, ఆ ప్రభువులు వారు మన మధ్య ఉన్నారు గనుక, ఆ రాజాది రాజు మన మధ్య ఉన్నాడు గనుక దేవుని రాజ్యం మన మధ్య ఉన్నదని నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుని రాజ్యం మన మధ్య ఉండుట గొప్ప విషయం కాదు, దేవుని రాజ్యపు శక్తిని అనుభవించుట గొప్ప విషయం. అందుకొరకే యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన మనందరికీ చెప్పినటువంటి మాట అది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో మనం ఎందరము దేవాని రాజ్యం వచ్చును గాక అని ఎందుకు ప్రార్థన చేయాలి? మన అవసరతలన్నీ మనం చెప్పొచ్చు కదా. ప్రభువా, నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, వస్త్ర రూపంలో అవసరతలు ఉన్నాయి, ఆహారంలో అవసరతలు ఉన్నాయి, ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉందని చెప్పొచ్చు కదా.
కానీ ప్రభువు నేర్పించినటువంటి ఆ ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడు, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక అంటున్నాడు. అంటే పరలోకములో ఏ విధమైనటువంటి సమస్య లేదు, పరలోకములో సంతోషం ఉంది, పరలోకములో ఆనందం ఉంది, పరలోకములో సౌఖ్యం ఉంది, పరలోకములో సాతాను లేడు, పరలోకములో రోగము లేదు, పరలోకములో దుఃఖము లేదు, పరలోకములో నిందించేవారు లేరు, పరలోకములో అనుమానించేవారు లేరు, పరలోకములో అవమానపరిచేవారు లేరు, పరలోకములో క్యాన్సర్ లేదు, పరలోకములో జబ్బులు లేవు, పరలోకంలో గుండెపోట్లు లేవు, షుగర్ లేదు, ఏక జబ్బులు లేవు, ఏ గొడవలు లేవు, ఏ విధమైనటువంటి సమస్యలు లేవు. ఎందుకంటే సాతానుగాడు లేడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. నేను చెప్పినవన్నీ ఎక్కడ ఉన్నాయండి? మన ఒంట్లో ఉన్నాయి రోగాలు, మన ఇంట్లో ఉన్నాయి గొడవలు, మన యొక్క వ్యాపారంలో పనుల్లో అన్ని కష్టాలు సమస్యలు శోధనలే. ఏం చేద్దామన్నా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంది. ఎందుకని? ఇక్కడ సాతాను రాజ్యం ఏలుబడి చేస్తుంది, దుష్టుడు తన రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. లోకాధికారి యొక్క ఆధిపత్యంలో ఈ లోకమంతా ఉంది. అందుకొరకే మనము అక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప సంతోషాన్ని ఇక్కడ అనుభవించగలగాలంటే ఆయన రాజ్యాన్ని మన మధ్యగా ఆహ్వానించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన రాజ్యం ఈ రోజు నీ ఇంటిలోనికి రావాలి, నీ యొక్క వ్యక్తిగత జీవితంలోనికి రావాలి, నీ కుటుంబంలోనికి రావాలి. అలాగ రావాలంటే ఆ గొప్ప రాజ్యాన్ని నీవు ఆహ్వానించగలగాలి. ప్రియమైన బిడ్డలారా, ఎలాగ ఆహ్వానించగలము? ఆయన్ని స్తుతించుట ద్వారా, ఆయన్ని ఆరాధించుట ద్వారా, ఆయన్ని మహిమపరచుట ద్వారా, ఆయన వాక్యాన్ని ఘనపరచుట ద్వారా ఆయన రాజ్యం మన మధ్యకు వస్తుంది. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆసీనుడైన వాడు. ఈరోజు ఆ రాజు నీ మధ్యకు వస్తే ఆయన రాజ్యము నీ మధ్య ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మనందరం స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు గనుక ఆ రాజాది రాజు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఆమేన్. ఆ రాజు మన మధ్య ఉన్నాడు గనుక మన యొక్క జీవితంలో ఆ రాజ్యంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని ఈ రోజే, ఇప్పుడే, ఇక్కడే మనం పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు మనం చూసినట్టు 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిప్పు, సువార్తికుడైనటువంటి ఫిలిప్పు దేవుని యొక్క పరిచర్య చేయడం కొరకై దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత తాను ఒక పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. 4వ వచనం 5వ వచనం మనం చూసినట్లయితే, చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో ఏం కలిగిందటండి? మిగుల సంతోషము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మిగుల సంతోషం కలిగింది? 12వ వచనం మనం చూస్తాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని మాట నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అప్పటి వరకు ఆ యొక్క సమరయ పట్టణం అంతా భయంకరమైన దుఃఖములో మునిగిపోయింది. వారి చాలా వేదనలో ఉండిపోయారు. కారణమేమనగా అనేకమైన రోగాలు, అనేకమైన అపవిత్రాత్మలు, అనేకమైన సమస్యలతో ఆ పట్టణము దుఃఖముఖముతో నిండిపోయింది.
కానీ ఎప్పుడైతే రాజ్య సువార్త, ప్రభువును గూర్చినటువంటి సువార్త ఆ పట్టణంలో ప్రకటించబడిందో దైవ శక్తి అక్కడ బయలుపరచబడింది. వాళ్ళందరూ స్వస్థత పొంది ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు, దురాత్మలు వదిలి పారిపోయాయి, రోగాలు విడిచి వెళ్ళిపోయాయి. ఆ పట్టణంలో ఉన్న వారందరూ సంతోషముతో నిండిపోయారట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కాలమందు మన మధ్య అదే కార్యం ఇప్పుడు జరిగించునుగాక. ఓ ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా నీ జీవితంలో సంతోషం లేక, ఓ ఆనందము లేక, ఓ సమాధానం లేక కృంగిపోయిన వ్యక్తిగా ఈ రోజు వచ్చి ఉన్నావేమో. సర్వశక్తి గల దేవుడు, ఆ మహిమ గల ప్రభువు తన రాజ్యాన్ని మన మధ్య ఉంచాడు. ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నాల వల్ల, మనం చేసినటువంటి ఆ పద్ధతులు బట్టి మనకు ఆ సమాధానం దొరకలేదు, ఆ సంతోషం మనం పొందలేకపోయాం. కానీ ఈరోజు దేవుడు తన బలమైన హస్తాన్ని చాచి తన గొప్ప విడుదలను మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి, గొప్ప దేవుని మహిమపరచండి. ఈరోజు నీ శరీరంలో ఒక గొప్ప కార్యము జరుగునుగాక, నీ మనసులో ఒక గొప్ప కార్యము జరుగునుగాక, నీ ఇంటిలో ఒక గొప్ప కార్యము జరుగునుగాక. ఎందుకనగా ఇక్కడ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఆ ప్రభువులకు ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆయన కార్యము ఇప్పుడు మన మధ్య మొదలయ్యింది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి దేవుడు అబద్ధమాడని వాడు, ఆయన సత్యమునే ప్రకటించువాడు. ఆ అబద్ధమాడని దేవుడు ఏ రోజు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన మధ్య తన కార్యం జరిగిస్తున్నాడు. మనం రోగంలో ఉండుట దైవ చిత్తము కాదు, మనం వ్యాధిలో ఉండుట దైవ చిత్తము కాదు, మనం కష్టాలు అనుభవించడం దైవ చిత్తము కాదు. మనమందరము పరలోక చిత్తాన్ని ఈ లోకంలో అనుభవించడమే దైవ చిత్తం. దేవునికి స్తోత్రం. పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. పరలోకంలో ఉన్న చిత్తాన్ని ఇక్కడికి మనం రప్పిద్దాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును జరిగించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో రోగము లేదు, దేవుని యొక్క రాజ్యములో పేదరికము లేదు, దేవుని రాజ్యములో కొదువులు లేవు, దేవుని రాజ్యములో కృంగుబాటు, చింత, వేదన లేదు. దేవుని రాజ్యంలో ఏ విధమైనటువంటి డిప్రెషన్, అణచివేయబడ్డం, అనగారిపోయినటువంటి స్థితిలో ఉండడం దేవుని రాజ్యంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని గురించినటువంటి బాధ అక్కడ లేదు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి అంతయు కూడా దేవుని గురించినటువంటి గొప్ప సంతోషము, ఆనందమే ఉంది. మనం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మనం విడుదల పొందిన వారంగా ఉండాలి, ఆరోగ్యం పొందిన వారంగా ఉండాలి, అద్భుతాన్ని పొందిన వారంగా ఉండాలి. ఇవన్నీ అనుభవించగలగాలంటే ఇక్కడే ప్రభు మన మధ్య ఉన్నాడని మనం నమ్మగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అక్కడుంది, ఇక్కడుందని చెప్పడానికి అది అవదు. ఇక్కడే మన మధ్యనే దేవుని రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీవు పరిసయ్యుడు శాస్త్రిగా నీవు ఉన్నంత కాలం దేవుని యొక్క అద్భుతాన్ని అడ్డుకునేవాడిగా ఉంటావు, కానీ అనుభవించేవాడిగా నీవు ఉండలేవు. ఈరోజు అనుభవించే వారంగా ఉందామా, అడ్డుకునే వారంగా ఉందామా? చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూద్దాము. లూకాసు వార్త 5:17లో ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామములో నుండి యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, పరిసయ్యులు శాస్త్రులు అక్కడ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఆయన బోధించుచుండగా యూదయ, గలిలయ, యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా. వీళ్ళందరూ ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎవరు?
దేవుని కార్యాలను అడ్డగించేవారు, ప్రతిదాన్ని తప్పు పట్టేవారు, ప్రతిదాన్ని కూడా నేరారోపణ చేయడానికి వారు వచ్చారు అక్కడ. ఎందుకంటే ఆయన బోధించే దినము విశ్రాంతి దినం. ఆయన అద్భుతం చేయడానికి వీల్లేదు, సూచక్రియలు చేయడానికి వీల్లేదు. ఈరోజు శాస్త్రులు పరిసయ్యుల్లో దుష్టుని యొక్క ఆత్మ ప్రవేశించేసింది. అందుకొరకు ఈనాడు కూడా జీవం గల దేవుని యొక్క సంఘంలో అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవు అని చెప్పేటువంటి శాస్త్రులు ఎక్కువైపోయారు. వారి యొక్క వాక్య పరిజ్ఞానం ముందు మనం ఎవరము సరిపోం, అంత గొప్ప జ్ఞానం వాళ్ళకు ఉంది. వారు శాస్త్రులు. బైబిల్ చెప్తుంది దే ఆర్ డాక్టర్స్, దే ఆర్ డాక్టరేట్స్ ఇన్ ఫిలాసఫీ, థియాలజీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీకు తెలుస్తుంది, దేర్ ఆర్ సిట్టింగ్ డాక్టర్స్ అండ్ పారసీస్. ఈరోజు వైద్య శాస్త్రానికి అందని, వేద శాస్త్రానికి అందని, తత్వశాస్త్రానికి అందని అద్భుతమైన కార్యాలు చేయడానికి ప్రభు మన మధ్య కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ దగ్గరే కూర్చున్నాడు. ఏ శాస్త్రానికి అందని కార్యం చేయడానికి ఇక్కడ ఉన్నాడు ఆయన. వారందరూ అడ్డగించడానికి ఉన్నారు. ఎందుకు ఈయన చేస్తాడు? చేయకూడదు, ఈరోజు ఇది విశ్రాంతి దినం, ఇది చేయడానికి మంచి అనుకూలమైన రోజు కాదు, దీనికి మంచి ముహూర్తం లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మాకు మంచి రోజు కాదు, ఈ రోజు మాకు గడియ మంచిది కాదు, ఈ నెల మాకు మంచిది కాదు అంటే స్వస్థత పొందడానికి కూడా మంచి రోజు కావాలట. మీకు తెలుసా, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డెలివరీ అయినప్పుడు, డిశ్చార్జ్ అయినప్పుడు కూడా మంచి గడి చూసి వస్తూ ఉంటారు చాలా క్రైస్తవులు. ఈరోజు మంచి రోజు మంగళవారం రావచ్చండి బయటికి, ఉండండి ఇంకొక 20,000 ఖర్చు పెడుతుంది కానీ హాస్పిటల్లో. దేవునికి స్తోత్రం. కొంతమంది డెలివరీ టైం చూడాలి, డెలివరీ టైంలో ముహూర్తం రాలేదని చెప్పి ఆపరేషన్ చేసి బయటకు లాగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆపరేషన్ చేసి మంచి గడియలో బయటకు వచ్చేయాలని చెప్పి వాళ్ళకి ఇంకా డైట్ ఉంటే అమావాస్య వచ్చేద్దని చెప్పేసి ముందుగానే ఆపరేషన్ చేసేసి కోసేసి బయటికి లాగేసిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న దాన్ని రోగిష్ఠురాలుగా చేసిన వాళ్ళు వీళ్ళే చాలా కుటుంబాల్లో. యేసు నామములో ఆ శాస్త్రాలన్నీ ప్రక్క పెట్టబడునుగాక. దేవుని ఆత్మకార్యం మన మధ్య జరుగునుగాక. బైబిల్ చెప్తుంది శాస్త్రులు అక్కడ కూర్చున్నారు, పరిసయ్యులు అక్కడ కూర్చున్నారు, జన సమూహం అంతా ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆయన వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. కానీ ఆయనకి ఏముందట? స్వస్థపరచు శక్తి. స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. నమ్మండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్, ఆమేన్. ఏ రోజు మన మధ్య ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన వాక్యం ఇక్కడ బోధించబడుతుంది. ఆయన స్వస్థపరచడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన రాజ్యము భోజనము పానము కాదా, నీతియు సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ రోజు అలాంటి ఆనందం మనం పొందుదుము గాక. మీరందరూ భోజనాలకి పానాలు చేయడానికి రాలేదు ఇక్కడికి, దేవుని శక్తిని అనుభవించడానికే వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం భోజనాలు పెడితే సత్య సరిపోదు, అందుకే భోజనం పెట్టడం మానేసాం. భోజనం కొరకు వచ్చేటువంటి వారు కాదు, ప్రభు కొరకు వచ్చే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాలు మనం ప్రతి నెల భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తాం, కానీ ప్రస్తుతం కొద్ది రోజులు ఆపేయం. ఎందుకంటే మన వాళ్ళు భోజనానికి వస్తారా, ప్రభు కోసం వస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములో భోజనం కొరకే వచ్చే వారం నుంచి ప్రభు కొరకు కూడా వచ్చుదురుగాక. దేవుని కార్యాలు రుచి చూడాలి, వాళ్ళు దేవుని అద్భుతాలు రుచి చూడాలి. వారి కుటుంబంలో ఏదో ఒకటి జరగాలి. కడుపుకు భోజనం చేస్తే ఒక్క పూటేనండి, మరలా ఆకలేస్తుంది. కానీ అద్భుతం జరిగితే మన జీవితాంతం సరిపోతుందండి, మన జీవిత కాలం ఉంటుందండి. ఏ రోజు జీవితంలో ఎప్పటికీ తరగని అద్భుతం మనకి కావాలా? ఒక్క పూట భోజనం కావాలా మనకి? మహిమ గల దేవుని యొక్క కార్యం ఈ రోజు మన మధ్య చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి అడ్డగించినా ఆ గొప్ప దేవుని యొక్క శక్తి ఈరోజు
మనమందరం అనుభవించి తీరే వెళ్తాం. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు అనుభవించలేని స్వస్థతను అనుభవించబోతున్నావు. ఎప్పుడు అనుభవించలేని గొప్ప సమాధానం నువ్వు పొందబోతున్నావు. ఎప్పుడు నీ జీవితంలో విడుదల పొందలేదేమో, ఏ రోజు దేవుని రాజ్యం మనకు గొప్ప విడుదల ఇవ్వబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క బలహీనమైన శరీరంలో దేవుని శక్తి ప్రత్యక్షం కానై ఉన్నది. దైవ శక్తి ఈరోజు నా దేహములో, నీ దేహములో, నా బ్రతుకులో, నీ బ్రతుకులో, మనందరి జీవితంలో ఆయన యొక్క శక్తి ప్రత్యక్షము కానై ఉన్నది. ఆయన యొక్క మహిమ బయలుపరచబడినై ఉన్నది. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క శక్తి చేత మనము నింపబడుదుము గాక. ఇది కేవలం మాటలు కాదు. పాస్టర్ గారి మీద మాటలు చెప్తున్నారు, మాటలతో ఎవరిని మాటలతో మభ్యపరచట్లేదండి. ఇది మాట కాదట, దేవుని శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దినాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలు ఆ కాలంలో శాస్త్రులందరూ వారి యొక్క ధర్మశాస్త్రాలను, ఇంకా చెప్పాలంటే వారి యొక్క మాంత్రికులు సహితము వారి మంత్ర పుస్తకాలను తీసుకుని వచ్చి దేవుని శక్తి ముందు వారందరూ వారి చేతులారా కాల్చివేసి ప్రభుని వెంబడించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏ రోజు దైవ శక్తి బయలుపరచబడును గాక, దేవుని యొక్క అభిషేకం బయలుపరచబడును గాక, దేవుని భయం మరలా ప్రజల్లో పుట్టును గాక. నీవు చేస్తున్నది నిజమా కరెక్టా కాదా అని తెలియాలంటే దైవ భయం నీలో ఉండాలి. దైవ భయం నీలోకి రావాలంటే దేవుని శక్తిని అనుభవించగలగాలి. మనిషిని మాట మానవుని భయపెట్టలేదు కానీ దైవికమైన మాట ప్రతి పరిస్థితులను సమాధానపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏనాడు పిల్లల్లో దేవుని భయం లేదు, యవనస్తుల్లో దేవుని భయం లేదు, పురుషుల్లో దేవుని భయం లేదు, స్త్రీలలో దేవుని భయం లేదు, వృద్ధుల్లో దేవుని భయం లేదు. కారణం ఏంటంటే దైవ శక్తి వారి మధ్య ఆహ్వానించలేదు. ఈ సంఘంలో దేవుడు తన యొక్క శక్తిని మరలా ఆహ్వానించునుగాక. దేవుని అందరి భయముతో ఈ సంఘం నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు దాన్ని ముందుగానే గ్రహించి ఆయన చెప్తున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు దేవుని శక్తితో అయినది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి? దేవుని శక్తిని మోసుకుని పోయే సాధనాలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని మోసుకుని పోయే అంబాసిడర్ పని ఏంటి? అంబాసిడర్ అంటే ఏంటండి? అంబాసిడర్స్ రాయబారులు చేసే పని ఏంటి? ఆ దేశపు వార్తలు ఈ దేశానికి, ఈ దేశపు వార్తలు ఆ దేశానికి అందించేవారు రాయబారు. దాంట్లో రాయబారులో కూడా సీక్రెట్ ఏజెన్సీస్, రహస్య గూఢసారులు ఉన్నారు, రహస్య అంబాసిడర్స్ ఉన్నారు. అంటే రహస్యమైనటువంటి వాతావరణాలను కూడా వార్తలను కూడా అక్కడికి అందించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి తెలియదు. మనలో ఒకళ్ళుగా వారు కలిసిపోతారు, కానీ వారు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్న రహస్యాలు పొందుకున్న వారముగా మన ముందుముగాక. దేవుని శక్తిని మనమందరము, నువ్వు ప్రభు నమ్మని ఎవరిని బలవంతం చేయవసరం లేదు. ప్రభు మాట వారిలో పని చేసినట్లు ఒక మాట పలికితే చాలు, దేవుడే తన కార్యం జరిగిస్తాడు. ఈ కాలంలో ఎవరికి బలవంతంగా సువార్త ప్రకటించే టైం కాదండి ఇది. ఇట్ ఈస్ నాట్ ద టైం. అంత ఫేవరబుల్ టైం కాదు. ఈ సమయంలో దేవుని శక్తిని నింపుకునే సమయం ఇది. నీలో దైవ శక్తి ఉంటే ప్రజలే నీ దగ్గరికి వస్తారు. నీ వారి దగ్గరికి వెళ్ళవసరం లేదు. వారి దగ్గరికి వెళితే వాళ్ళందరూ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, తరిమి కొడుతున్నారు, వాళ్ళందరూ పెద్ద సైన్యాన్ని తయారు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మ సైన్యం నీలో బయలుదేరునుగాక. లెట్ గాడ్స్ ప్రెజెన్స్ విల్ బి మూవ్ త్రూ యూ. నీ ద్వారా దేవుని శక్తి బయలుపరచబడునుగాక. నిశ్చయముగా 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 ఇప్పుడు దేవుని యొక్క శక్తి నీ శరీరమైన బలహీనమైన నీ శరీరం మీద తాకుతుంది. ఆయన వాక్యపు శక్తిని తాకుతుంది. నీ మనసులో ఎంతో రీతిగా నువ్వు చాలా కృంగిపోయి ఉన్నావు కదా, ఈరోజు నీ మనసులో ఉన్నటువంటి ప్రతి కృంగుబాటును దేవుని యొక్క ఆత్మ తీసివేస్తుంది. నేను బిడ్డలను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను, మన యొక్క శరీరంలో ఉన్న రోగం పాజిటివ్ రాకూడదు, కానీ మనసులో పాజిటివ్ ఉండాలి. మనసులో ఏముండాలి? పాజిటివ్ ఉండాలి.
దేహంలో ఉన్న రోగానికి అన్ని నెగిటివ్ రావాలి, మనసులో ఎప్పుడు నెగిటివ్ రాకూడదు. నా మాట అర్థమవుతుందా? దేవుని మీద నెగిటివ్ థాట్ రాకూడదు, ఎదుటి వ్యక్తి మీద నెగిటివ్ థాట్ రాకూడదు. నీకు వ్యతిరేకపు తలంపు వచ్చిందా, నీలో రోగం బయలుదేరిపోతుంది. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న రోగానికి పాజిటివ్ వచ్చిందనుకోండి, చాలా ప్రమాదం. మెడిసిన్ వాళ్ళు క్లియర్ అవుతుంది, ఆపరేషన్ చేయవలసి వస్తుంది. రోగానికి ఏం రావాలి? నెగిటివ్ రావాలి. మనసుకి ఏం రావాలి? పాజిటివ్ రావాలి. యేసు నామములో మీ మనసులో ఉన్న ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ దేవుని ఆత్మ ద్వారా పాజిటివ్ అవునుగాక. స్తోత్రం చెప్పండి. ఇలాగ ఎప్పుడైతే మారిపోతుందో దేవుని ఆత్మ మీ మనసుతో మరలా కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు నీవు దేవుని యొక్క సాధనంగా ఉండేదానవు, సాధనంగా ఉండేవాడు, ఇప్పుడు సాతాను ఏజెంట్గా మారిపోయావు. అంటే దేవుణ్ణి దూషించట్లేదు, దేవుణ్ణి మహిమపరచట్లేదు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరగలేదు, అలా ఎందుకు జరగలేదు అని మనం వ్యతిరేకపు మాటలు మాట్లాడుతున్నాం. అంటే నెగిటివ్ వర్డ్స్. నీ మనసు నెగిటివ్ అయితే నీ వర్డ్స్ కూడా నెగిటివ్ అయిపోతుంది. నీ మనస్సు పాజిటివ్ అయితే నీ మాటలు పాజిటివ్ అవుతాయి. నీ శరీరంలో ఉన్నటువంటి పాజిటివ్తో ఉన్నటువంటి రోగం తొలగిపోవాలంటే నీ నోట పాజిటివ్ మాట రావాలి. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? ముళ్ళుతోనే తీయాల, ముళ్ళుతోనే తీయాలట. మీ అందరికీ తెలియదే, ముళ్ళుతో తీస్తే మళ్ళీ అది ఇరుక్కుపోద్దని పినిస్తో తీస్తూ ఉంటారు, సెప్టిక్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామంది కాళ్ళల్లో పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ మన యొక్క వైజాగ్లో ముళ్ళుల్లో తిరిగేటువంటి పని లేదు కాబట్టి మీ అందరూ బాగా ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈస్ట్ వెస్ట్ లేక ఇటు శ్రీకాకుళం అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ పొలాల్లో పనిచేసినప్పుడు వాళ్ళు చూడాలి, పాపం రోజు ఎన్నో ముళ్ళు వాళ్ళకి గుచ్చుకుంటాయో, ఆ గుచ్చుకున్న ముళ్ళు అక్కడే అదే మరొక ముళ్ళుతో తీసి దాన్ని తీసి పక్కన పాడేస్తూ ఉంటారు. అన్ని సమయాల్లో మనకి పినిసులు దొరకవు కదా. పినీస్కి ఒక పెద్ద చరిత్ర ఉందండి. 200 సంవత్సరాల పైనే పినీస్కి చరిత్ర ఉంది. సేఫ్టీ పిన్ ఎన్నో రకాలైనటువంటి అన్ని మార్పులు వచ్చాయి, కానీ అన్నింటిలో మార్పు వచ్చాయి. మీరు దూకునే దువ్వెనలో కూడా మార్పు వచ్చింది, పెట్టుకునే క్లిప్పుల్లో మార్పు వచ్చింది, కానీ పిన్లో మార్పు రాలేదండి. మార్పు రాకుండా ఉన్నటువంటి ఒకే ఒక వస్తువు ఈ సేఫ్టీ పిన్. దాని చరిత్ర చూడండి, కావాలి మీకు తెలుస్తుంది. 250 సంవత్సరాలు ఎంత అయిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందట. అది మార్పు లేదు, ఆకారంలో మార్పు లేదు, వాడడంలో కూడా మార్పు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన మధ్య ఏం జరగాల? ఇప్పటి వరకు మీరు సంతోషపడలేదు కాబట్టి వాడు బతికిపోదాం, ఈయన్ని సంతోషపరచకుండా ఈమెను సంతోషపరచకుండా చేసిన ఈరోజు నేను గెలిచిపోయిన సంతోషంతో సంబరపడిపోతున్నాడు ఎవడో? సాతానుగాడు. ఆడికి ఒక్కసారి మీరు బాంబు పేల్చాలంటే మీరు ఎప్పుడూ సంతోషంగా లేని మీరు ఇప్పుడు ఏం చేయాలా? సంతోషంతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, సంతోషంగా ఉండడానికి కారణాలు వెతకూడదట. సంతోషంగా ఉండడానికి కారణాలు వెతకూడదు. బాధపడడానికి కారణాలు వెతుక్కుంటే బోల్డ్ వస్తాయి. ఒకటి కాదు, చాలా వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఎప్పుడో మీ పెళ్ళైన సమయంలో, పెళ్ళి కొత్తగా ఉన్నప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని చూసిన వారసూపు కూడా గుర్తొచ్చినప్పుడు బాధ వచ్చేది. ఆవిడకి అప్పుడే ఇష్టం లేదు అని అనుకున్నారనుకోండి, ఆ రాత్రి పగలు అన్ని సంవత్సరాల దుఃఖం ఇప్పుడు వచ్చేది మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పాలంటే ఏడుపుకి ఎన్నో కారణాలు దొరుకుతాయండి. మీ ఆయన మీకు కొనలేని చీర, పుట్టినరోజుని విష్ చేయలేంది, లేకపోతే ఆ ఇంపార్టెంట్ టైంలో వస్తానని వాడు రాకుండా ఉండిపోవడం, ఆ టైంలోనే బిర్యానీ తెస్తానని చెప్పేసి ఏమో సాంబార్ భోజనం కూడా తేకపోవడం, ఇవన్నీ తలంచుకుంటే రోజు మనం ఆడవచ్చు. సంతోషించడానికి
ఏ కారణం దొరకదు. ఒకటే ఒకటి, ప్రభువే దానికి కారణం. అందుకొరకే భక్తులు అన్నారు, యెహోవా నందు నేను ఆనందించెదను. పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువు నందే ఆనందం. ఏడవడానికి కారణాలు బోల్డ్ ఉంటాయి. భర్త, బిడ్డలు, వస్త్రం, ఆహారం, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, వ్యాపారం, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, వీళ్ళందరూ మన యొక్క ఏడుపుకి కారణాలు అవుతారు. వాళ్ళు ఎవరిని వెతికినా సంతోషం దొరకదు. సంతోషం ప్రభువులోనే ఉంది. ఈరోజు ఆ సంతోషం మీకు బలం అనుగ్రహించునుగాక. దేవుని యొక్క శక్తి చేత మిమ్మల్ని నింపునుగాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని రాజ్యం మన మధ్య ఉంటే మనకేముందండి? ఫిలిప్పు గారు ఆ పట్టణంలోకి ఏం తీసుకెళ్ళాడు? దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. ఆ రాజ్యంలో ఏమొచ్చింది? ప్రజలందరికీ మహా సంతోషం కలిగిందట. ఏ రోజు మనందరి బ్రతుకుల్లో అలాంటి సంతోషం కలుగునుగాక. దేవుడి మాటలను బట్టి మనందరిని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా యేసు, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సన్నిధి మీరు మాకు తోడై ఉంచి, నీ యొక్క రాజ్యము మా మధ్య ఉంచి, నీ ఆత్మ కార్యాలు మా మధ్య జరిగింపజేసినందుకు వందనాలు. అవును నైనా, మా యొక్క సంతోషాన్ని, మా ఆనందాన్ని, మా ఆరోగ్యాన్ని, మా యొక్క ఐశ్వర్యమును, మా యొక్క దీవెనలన్నీ దుష్టుడు దొంగిలించి వాడు ప్రభువా ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంటుండగా, ఈ లోకాధికారిని జయించడానికి ఈ లోకానికే వచ్చి అపవాది యొక్క తంత్రములన్నిటిని లయపరిచి నీ ప్రత్యక్షత ద్వారా, నీ యొక్క ప్రభువ రాజ్యము ద్వారా వాడి క్రియలను నాశనం చేసి మాకు మీరు సంతోషాన్ని కలగజేసినందుకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ నూతనమైన కార్యాలు జరిగించి నీ మహిమను కనపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.